ఆ సంస్కారం లేనప్పుడు బోధ చేయకూడదండి, తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళకి విషయాల్లోనే తిరుగు కానీ పాపం చేయగానే చెప్పాలి. ఎవరికైతే ఈశ్వర స్పృహ పరమాత్మ జ్ఞానం అర్థం కాదో వాళ్ళకు ఒకటే చెప్పాలి, పాపాలు చెయ్యకు, అసత్యం పలక్కు, హింస చెయ్యకు, అహింసని పాటించు, మద్యపానం చెయ్యకు, ఇవే కథలుగా చెప్తూ ఉండాలి ఎవరికి, అటువంటి వాళ్ళకి. కానీ ఈయన అటువంటి వాడు కాదు, ప్రపంచ విషయాలపై నైరాస్యం కలిగింది, వైరాగ్యం కలిగింది, అటువంటి వాడికి చెప్పింది ఆవిడ. అది వివేకజనిత వైరాగ్యం ఏర్పడితేనే జ్ఞానబోధ. వివేకజనిత వైరాగ్యం, జ్ఞానజనిత వైరాగ్యం రెండుకి తేడా ఉందండి. వివేకం అంటే ఇవి పనికి మాలినవి, పనికి వచ్చే వస్తువు భగవంతుడు అని తెలియడం వివేకం. అప్పుడు పనికి మాలిన వస్తువులపై విరక్తి ఏర్పడడం వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యం అంటే ఆ భగవంతుడు అనుభూతిలోకి వచ్చేసాక ఇవి ఎలాగో విడిచిపెట్టేస్తాం. ఆ వైరాగ్యం ఎలా ఉంటుందంటే రామకృష్ణ పరమహంస చెప్తాడు, రాత్రి దీపాలు వెలిగించుకుంటారు, సూర్యుడు ఉదయించాక దీపాలు అవసరం లేదు, దీపాల వైపు చూడడం, దీపాలు ఆర్పిస్తాం. అలాగే భగవద్ జ్ఞానం అనేది అనుభవానికి వచ్చాక ప్రపంచ విషయాల మోహం పోతుంది దానంతరదే అని చెప్పాడు ఇక్కడ. అంటే భగవజ్ఞానం సూర్యోదయం లాగా రాగానే ప్రాపంచిక విషయాలు రాత్రి దీపాల్లా పక్కకు పోతాయి. ఎప్పుడు జ్ఞానం కలిగాక. ఆ వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం. కానీ ముందు తెచ్చుకోవాల్సింది వివేక వైరాగ్యం. వివేక వైరాగ్యం, వివేక వైరాగ్యం అంటే నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకుని అనిత్యమైన వాటి యందు విరక్తి పెట్టుకోవాలి. ఎందుకు చెప్పండి? అనిత్యమైన వాటి యందు ఎందుకు విరక్తి పెట్టుకోవాలి? అనిత్యం కనుక, అంతే. ఇంక పెద్ద ఆలోచించడానికి ఏంటంటే ఇక్కడ అనిత్యం కనుక వైరాగ్యం పెట్టుకోవాలి.